ఈరోజు 70వ కీర్తన ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. 70వ కీర్తనలో 5 చరణాలు ఉన్నాయి. మొత్తం ఈ 5 చరణాల్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, అన్నీ మాట్లాడుకోలేము, అన్నీ ధ్యానం చేయలేము, కానీ కొన్ని విషయాలు త్వరగా మీకు చెప్తా. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తీయాలి. జాగ్రత్తగా ఈ మాటలు మేము చదువుతూ ఉండగా మీరు కూడా చదవాలి. చదువు రానటువంటి వాళ్ళైతే జాగ్రత్తగా వినాలి. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానముందుదురుగాక. కీడు చేయగోరువారు వెనకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయముందురుగాక. నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. 5వ చరణం అందరం కలిసి చదువుదామండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు అక్కడ ఉన్నాయి. ఈరోజు మన ప్రాముఖ్యమైనటువంటి అంశము 5వ చరణంలో ఉంది కాబట్టి అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా, ఆలస్యము చేయకుమి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు భక్తుడు ఈ పాట రాస్తా ఉన్నాడు. ప్రధాన గాయకునికి దావీదు రచించినది జ్ఞాపకార్థమైన కీర్తన. దావీదు ఈ కీర్తన రాశాడు, ఈ పాట రాశాడు. ఈ పాటలో మొత్తం 5 చరణాలు రాశాడు. ఈ 5 చరణాల్లో మొట్టమొదట ఏమంటున్నాడంటే, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రా. అంటే మొత్తానికి దావీదు ఏదో ఇబ్బందుల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్నాడు. మామూలుగా కూడా కాదు, చాలా చాలా ఇరుకులో ఉన్నాడు. త్వరగా రా అంటున్నాడు. త్వరగా రా అని ఎప్పుడు అంటాం మనం? ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మన బిడ్డో లేకపోతే మనకు సంబంధించిన వ్యక్తో లేకపోతే చాలా మనకు బాగా కావలసిన వారో, మనం బాగా ప్రేమించేవారో ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, లేకపోతే హాస్పిటల్లో ఉన్నారనుకోండి, లేకపోతే ఆపరేషన్ చేయాలనుకోండి. ఇప్పుడు ఆ ఆపరేషన్కి మీకు సంబంధించిన ఇంకో వ్యక్తి వేరే ఊరిలో ఉన్నాడనుకోండి, ఆ వ్యక్తి వచ్చి సంతకం పెడితేనే ఆపరేషన్ చేస్తాం అన్నారు అనుకోండి డాక్టర్లు. మీరు అతనికి ఫోన్ చేయాలి. ఇప్పుడు ఫోన్ చేసి ఎలా మాట్లాడతారు ఫోన్లో? సుబ్బారావు, ఏం బాగున్నావా, అన్నం తిన్నావా, ఏం కూర వేసుకొని తిన్నా అంటారా? నేనైతే ఎలా మాట్లాడతానంటే, సుబ్బారావు మరి మనోడికి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంట, నువ్వు అర్జెంటుగా బయలుదేరి నువ్వు వచ్చి సంతకం పెడితేనే ఆపరేషన్ చేస్తారంట, కాబట్టి వచ్చేసేయి, అంతేనా? లేకపోతే బస్సు కొత్తవా, ట్రైన్ కొత్తవా, లేకపోతే అది అంతా కాదు కానీ కారు పెట్టుకొని వచ్చేసి అవసరమైతే డబ్బులు పోతే పోయినాయి. ఇప్పుడు అర్జెంటుగా నువ్వు ఇక్కడ ఉండాలా. ఒకవేళ బస్సు లేట్ అయిద్దామో, ట్రైన్ లేట్ అయిద్దామో, త్వరగా కారు ఒకటి చూసుకొని త్వరగా మాట్లాడుకొని వచ్చేసేయి, నువ్వు సంతకం పెడితేనే ఇక్కడ ఆపరేషన్ చేస్తారంట. ఇలా మాట్లాడతాం, అవునా కాదా? ఏం కూర తింటున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఈ మాటలన్నీ వస్తాయా? ఏమండి, త్వరగా రా, ఇక్కడ అర్జెంటుగా నువ్వు సంతకం పెడితేనే ఆపరేషను. మన మాట అలా ఉంటుంది ఎప్పుడు బాగా ఇరుకులో ఉన్నప్పుడు, బాగా ఇబ్బందిలో ఉన్నప్పుడు. ఇక్కడ దావీదు కూడా అంటున్నాడు, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. ఎంత ఇరుకులో ఉన్నాడో, ఎంత కష్టంలో ఉన్నాడో కూడా చెప్తున్నాడు అక్కడ. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానముందుదురుగాక. అంటే ఆయన ప్రాణం తీయటానికి కొంతమంది రెడీగా ఉంటారు. దావీదు ప్రాణం తీయటానికి కొంతమంది రెడీగా ఉంటారు. ఆ కింద నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. అంటే కీడు చేసేవాళ్ళు రెడీగా ఉంటారు, ప్రాణం తీసేవాళ్ళు, కీడు చేసేవాళ్ళు రెడీగా ఉంటారు. ఆ కింద చూస్తే కొంతమంది హేళన చేస్తున్నారంట. ఆహా మంచి పని జరిగిందే వీడికి అన్నట్టుగా ఆహా అని పలికేవారు తమకు కలిగిన అవమానమును చూసి విస్మయముందుదురుగా. కంటే నన్ను హేళన చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు కూడా నా పక్కన ఉంటారు. నా ప్రాణం తీసేవారు,
నాకు కీడు చేసేవాళ్ళు, నన్ను హేళన చేసేవాళ్ళు, నేను ఇరుకులో ఉన్నా, చాలా ఇబ్బందిలో ఉన్నా, ఎవరి సహాయం కోరుతున్నాడు ఈయన? దేవుని సహాయం కోరతా ఈ పాట రాస్తున్నాడు. దేవా త్వరగా రయ్యా, త్వరగా రా, లేట్ లేదు, ఆలస్యం చేయబాక. చివరి మాట ఏమంటున్నాడు చూడండి, ఈ కీర్తనలో చివరి లైన్ చదవండి. యెహోవా ఆలస్యము చేయుకుము, ఆలస్యము చేయుకుమి. ఆలస్యం చేయబాకయ్యా. నువ్వు ఆలస్యం చేసావంటే నా పని అవుట్ అయిపోతా, చంపేస్తారు నన్ను, నా ప్రాణం మీదకి వచ్చింది, పీకల దాకా వచ్చేసింది, కాబట్టి నేను చచ్చిపోతా. నా ప్రాణం తీసేవాళ్ళు రెడీగా ఉండారు. కాబట్టి భయంకరమైనటువంటి కష్టంలో దావీదు ఉన్నాడు, భయంకరమైన ఇబ్బందిలో దావీదు ఉన్నాడు. ఇప్పుడు దేవునికి ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేస్తా ఈ మాట చెప్తున్నాడు. అంటే మీకు అర్థం అవ్వాలని అలా చెప్తున్నాలే. రెండు చేతులైతే ఒకసారి స్తోత్రం చెప్పండి. ఫోన్ చేస్తున్నాడు దేవునికి. దేవునికి ఫోన్ చేసి ఆ ఫోన్లో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. తండ్రి, దేవా, నన్ను రక్షించయ్యా, నన్ను విడిపించడానికి త్వరగా రాయ్యా, త్వరగా రాయ్యా. నేను కష్టంలో ఉన్నానయ్యా, నన్ను చంపటానికి రెడీగా ఉన్నారయ్యా, నాకు కీడు చేసేవాళ్ళు రెడీగా ఉన్నారయ్యా, నన్ను హేళన చేసేవాళ్ళు ఉన్నారయ్యా. ఆహా ఆహా, ఓహో, ఇలా జరిగింది, మంచి జరిగింది, బాగా జరిగింది, ఇలాగే జరగాలి అని నా చుట్టూ నన్ను హేళన చేసేవాళ్ళు ఉన్నారయ్యా, త్వరగా రాయ్యా అని దావీదు దేవునికి ఫోన్ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సమయంలో ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే మీరు కూడా ఫోన్ చేయండి. ఎవరికి ఫోన్ చేయాలా? దేవునికి చేయండి. దేవునికి చేసి దేవుణ్ణి అడగండి, దేవునికి చెప్పండి, దేవా నా పరిస్థితి ఇలా ఉందయ్యా. దావీదు పరిస్థితి ఆ విధంగా ఉంది, దావీదు పరిస్థితి అలా ఉంది. మరి నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో, గొక్క దిప్పుకోలేని పరిస్థితుల్లో, మీకున్న ఇరుకులో, ఇబ్బందిలో, మీకున్న కష్టములో, ఆర్థిక ఇబ్బందిలో, అనారోగ్య పరిస్థితుల్లో ఒకవేళ మీరు అలాగుంటే మీరు కూడా దేవునికి ఫోన్ చేసి అడగండి. మాట అంతే సింపుల్. ఈరోజు మెసేజ్ దేవునికి స్తోత్రం. ఏమని అడుగుతారంటే, దేవా నన్ను రక్షించయ్యా, నువ్వు త్వరగా రయ్యా, కొంచెం ఆలస్యం చేయబాకు ప్రభువా. యెహోవా ఆలస్యం చేయబాకయ్యా, నువ్వు ఆలస్యం చేసే కొద్దీ నాకెక్కడ నా పని అయిపోద్ది, కాబట్టి ఆలస్యం చేయకుండా త్వరగా రాయ్యా అని మనం దేవుణ్ణి అడగాలి, దేవునికి చెప్పుకోవాలి. మన దేవుడు ఆలస్యం చేసే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఆలస్యం చెయ్యడు. ఒకవేళ ఆలస్యం చేస్తున్నా కూడా దానికి ఒక అర్థం, పరమార్థం దాగి ఉంటుంది. ఒకవేళ కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు, అయ్యా నువ్వు ఆలస్యం చేయబాకయ్యా, త్వరగా రా అన్నా కూడా ఆలస్యం చేస్తాడు. ఆలస్యం చేసిన అందులో కూడా ఏదో ఒక ఆశీర్వాదం దాగి ఉందనే మనం అనుకోవాలి. దాని వెనక కూడా ఏదో ఒక ఆశీర్వాదం దాగి ఉంది. కొన్నిసార్లు ఆలస్యం జరుగుద్ది కానీ అద్భుతం జరుగుద్ది. బాగుంది, మీరు కూడా చెప్పండి. ఆలస్యం జరుగుద్ది కానీ అందులో అద్భుతం జరుగుద్ది. అది విషయం. దేవునికి స్తోత్రం. ఇది చెప్తున్నప్పుడు నాకేం గుర్తొస్తుందంటే, లాజరు సంగతి నాకు గుర్తొస్తుంది. లాజరు విషయంలో కూడా దేవుడు ఆలస్యం చేస్తాడు. లాజరు చచ్చిపోతాడు. లాజర్కి అనారోగ్యం వచ్చినప్పుడే వాళ్ళ అక్కల సమాచారం పంపిస్తారు యేసయ్య దగ్గరికి. ఇప్పుడైతే ఫోన్ చేసేవాళ్ళు, ఆ రోజుల్లో ఫోనులు లేవు. యేసయ్య సేవ చేస్తున్నప్పుడు కాబట్టి ఒక మనిషిని పంపించారు యేసయ్య దగ్గరికి. ఏమని పంపించారు? అయ్యా అయ్యా మా తమ్ముడు సావ సిద్ధమై ఉన్నాడు, రోగి అయి ఉన్నాడు, ఏదో ఈ పనికిమాలిన రోగం అనుకోకుండా మా తమ్ముడికి వచ్చేసిందయ్యా, దయచేసి రాయ్యా అని సమాచారం పంపించారు. అక్కడ మనం చూస్తాం యేసయ్య ఆలస్యం చేశాడంట కావాలనే. చూద్దామా? చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం. మొదటి నుంచి చదువు, మొదటి నుంచి చూడండి. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరు అను ఒకడు రోగి అయి ఆయను రోగి ఆయను ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి
తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపారు. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటిని ఇంకా 2 దినములు నిలిచెను. ఇంకా 2 రోజులు ఉండిపోయాడు. ఇదేందండి ఇది? ఏమన్నా అర్థం ఉందా? యేసయ్య చేసినటువంటి పనిలో వర్తమానం వచ్చేసింది. ఇప్పుడైతే మనమైతే ఫోన్ చేసేవాళ్ళం, ఎందుకంటే ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి. అప్పుడు లేవు. మనిషిని పంపించారు, అయ్యయ్యా త్వరగా రా. యేసయ్య దగ్గరికి ఆ వ్యక్తి వెళ్ళి చెప్పాడు, వర్తమానం వెళ్ళిపోయింది యేసయ్య దగ్గరికి. రోగి అయి ఉన్నాడని వెళ్ళింది. ఇప్పుడు యేసయ్య అక్కడ 2 దినాలు ఆగాడు, ఆలస్యం చేశాడు. ఎలా ఉంటుంది చెప్పండి ఒక్కసారి? ఎలా ఉంటుంది? యేసయ్య వచ్చిన తర్వాత, లాజరు చనిపోయిన తర్వాత, యేసయ్య వచ్చిన తర్వాత మార్త ఒక మాట అంట చూడండి. 21వ వచనం చదవండి, బాగుంటుంది. 21వ వచనం. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదు. అంటే అక్క చెల్లెళ్ళ మనసులో ఏముంది? మార్త మరియల మనసులో యేసయ్య మమ్మల్ని అన్యాయం చేశాడు. నువ్వు ఎప్పుడో వర్తమానం పంపిద్దే ప్రభువా, నువ్వు ఇప్పుడయ్యా వచ్చేది? ఇంత ఆలస్యం చేస్తావా ప్రభువా? నువ్వేమో ఆలస్యం చేసేవాడివి కాదనుకుంటుంటే, మేము సమయానికి వచ్చి నువ్వు కార్యాలు జరిగించే దేవుడు అని మేము అనుకుంటుంటే, మమ్మల్ని ఎంత ప్రేమించావు నువ్వు, నిన్ను మేమెంత ప్రేమించావు. వచ్చినప్పుడల్లా నీకు వంట చేసి పెట్టేవాళ్ళం, వచ్చినప్పుడల్లా నీకు పరిచర్య చేసేవాళ్ళం. ఎన్నన్నారో అక్కడ రాయబడలేదు కానీ పాపం బేతనియా వచ్చినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడంట యేసయ్య. దేవునికి స్తోత్రం. బేతనియా అనే ఆ గ్రామానికి వచ్చినప్పుడల్లా ఇంకెవ్వరింటికి వెళ్ళేవాడు కాదంట, వాళ్ళ ఇంటికే వెళ్ళేవాడంట. యేసయ్య అండి, ఎవరైతే భయభక్తులతో శ్రద్ధాభక్తులతో ఆయన ఎడల నడుచుకుంటారో వాళ్ళ ఇంటికి వస్తాడు ఆయన, అందరిళ్ళకి వెళ్ళడం. ఎవరైతే శ్రద్ధాభక్తులతో భయభక్తులతో ఆయనకు పూజ చేస్తారో, ఆయనకు ఆరాధన చేస్తారో, ఆయన కొరకు జీవిస్తారో వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఆయన. బేతనియాలో చాలా కుటుంబాలు ఉన్నాయి, కానీ మరియా, మార్తా, లాజరు వీళ్ళింటికే వెళ్ళేవాడు. ఎందుకు వీళ్ళింటికే వెళ్ళేవాడంటే, వీళ్ళు శ్రద్ధాభక్తులతో ఉండేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు. యేసయ్య అంటే బాగా ప్రేమ వీళ్ళకి, అందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. అటువంటి పరిస్థితుల్లో మార్తా, మరియా ఏమనుకొని ఉంటారు? చూడు మమ్మల్ని ఎంత అన్యాయం చేశాడో, మేము ఎంత మేలు చేశాం, మేమెంత మేలు చేశాం, మేమెంత ఉపకారం చేశాం, ఎన్నిసార్లు పరిచర్య చేశాం, ఎంత చక్కగా వంట వండి పెట్టావు నీకు, ఏందయ్యా ఆలస్యం చేశావు అని అనుకున్నారు. యేసయ్యను కూడా అడిగేశారు, నువ్వు ఉంటే చచ్చిపోయేవాడు కాదయ్యా. కానీ యేసయ్య ఏం చేశాడు? ఆలస్యము చేశాడు. మీకులాగే వాళ్ళు కూడా అనుకున్నారు, వాళ్ళకలాగే మీరు కూడా అనుకుంటున్నారు. ఏమనంటే, కొన్ని సందర్భాల్లో ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు మా జీవితంలో, త్వరగా ఎందుకు రాటల్లా? దావీదు భక్తుడు ప్రార్థన చేసినట్టు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, త్వరగా రాయ్యా, త్వరగా రా, ఆలస్యము చేయకుమి, ఆలస్యం చేయబాక, త్వరగా రా అని మనం కూడా చాలాసార్లు దేవునికి ప్రార్థన చేస్తున్నాం, దేవుణ్ణి అడుగుతున్నాం. కానీ కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంది. ఆలస్యం చెయ్యొద్దని మనం అంటున్నా, అయ్యా నువ్వు త్వరగా రాయ్యా, నా ప్రాణం తీసేవాళ్ళు రెడీగా ఉన్నారు, నాకు కీడు చేసేవాళ్ళు రెడీగా ఉన్నారు, ఆహా ఆహా అని హేళన చేసేవాళ్ళు నా చుట్టూ ఉన్నారు. కానీ ఏంటి నా పరిస్థితి? ఇటువంటి పరిస్థితుల్లో నన్ను ఎందుకు విడిచిపెడతావు? నన్ను విడిపించటానికి నువ్వు త్వరగా రా, ఆలస్యం చేయబాక మనం అడుగుతున్నప్పుడు కొన్ని మారులు ఆలస్యం జరుగుతూ ఉంది. ఎందుకు ఆలస్యం జరుగుతుందంటే, ఒక అద్భుతం జరగటానికే. నమ్ము, నువ్వు కానీ గట్టిగా నమ్మితే తప్పకుండా నీ జీవితంలో అద్భుతం జరిగిద్ది. స్తోత్రం చెప్పు, గట్టిగా బిగ్గరగా చెప్పు, హల్లెలూయా. ఇదిగో దానికి ఉదాహరణ మరియా, మార్తా. మరియా, మార్తా అలాగే అనుకున్నారు, ఆలస్యం జరగదనుకున్నారు, ఆలస్యం జరిగింది. లాజరు చచ్చిపోయాడు, తమ్ముడు చచ్చిపోయాడు, యేసయ్య వచ్చాడు, పరిగెత్తుకుంటా వెళ్ళారు. ఎందుకు ప్రభువా ఇలా చేసావు, ఇలా చేయకపోతే బాగుండేది కదా అని అడిగారు. అమ్మా
దేవుని కుమారునికి మహిమ రావటానికే, దేవునికి మహిమ రావటానికి ఎలా జరిగింది. ఇప్పుడు ఒక అద్భుతం మీ జీవితంలో జరుగుద్ది. బేతనియా గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయా, ఎంతమంది ప్రజలు ఉన్నారా, కానీ ఎవరి కుటుంబాల్లో జరగనటువంటి అద్భుతం మీ కుటుంబంలో జరిగిస్తా, మీ కుటుంబంలో జరిగిద్ది చూడు అని చెప్పి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి, మనకందరికీ తెలుసు లాజరు బయటికి రానంగానే చనిపోయినటువంటి లాజరు బయటకు వచ్చాడు. బేతనియా కుటుంబంలో చాలామంది చనిపోయారు, కానీ చాలామంది ఇళ్లలో ఎవరింట్లో చనిపోయినటువంటి వాళ్ళు తిరిగి లెగవల. మరియా మార్త ఇంట్లో చనిపోయినటువంటి లాజరు తిరిగి లేచాడా లేదండి? చూడండి, ఆ మాట ఎక్కడ కనపడుతుందో మనకి. 40వ వచనం దగ్గర నుంచి చదవండి. అందుకు యేసు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమే ఈ మాట చెప్పితినా నేను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకి రమ్మని బిగ్గరగా చెప్పాను. 44వ వచనం చదవండి. వాడు కాళ్ళు చేతులు పీత వస్త్రములతో కట్టబడిన వాడు వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం జరిగిందండి? ఏం జరిగింది? లాజరు, సమాధిలో ఉంచబడిన లాజరు, ఇప్పుడు అక్కడ మరియా మార్త మొఖాలు ఎలా ఉండుంటాయి ఆలోచన చేయండి. పిట్టర్ మార్క్స్ లైట్లు వెలిగినట్టు వెలిగిపోతూ ఉండుంటాయి. దేవునికి స్తోత్రం. వాళ్ళ మొఖాలే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల మొఖాలు కూడా వెలిగిపోయి ఉంటాయి. ఆ లైట్లు గతంలో ఉండేలేండి. ఆ రోజుల్లో దీపాల మధ్యలో ఈ లైట్లు బాగా వెలుగుతుండేవి, పిట్టర్ మార్క్స్ లైట్లు అనేవాళ్ళు వాటిల్ని. అందుకని ఆ వాడుక, ఆ నానుడు వచ్చింది, ఆ నానుడి అలా అంటూ ఉండేవాళ్ళు. ఎవరన్నా సంతోషంతో మోకాలు వెలిగిపోతుంటారే, ఆ లైట్లు పేరు చెప్పి ఆ విధంగా వెలిగిపోతున్నాయిరా మీ మోకాలు అనేవాళ్ళు. అలా ఇప్పుడు అక్కడ మాడిపోయిన మోకాలు, దుఃఖంతో ఉన్న మోకాలు, ఏడుపుతో ఉన్న మోకాలు ఎలా అయిపోయినాయి? ఒక్కసారి వెలిగిపోయినాయి. అరే, చనిపోయినటువంటి వ్యక్తి బయటకు రావటం నిజంగా అద్భుతం. ఇది మరియా మార్త అనుకున్నారు, అయ్యో మేము ఎంత దౌర్భాగ్యం, యేసయ్య మీద ఎన్ని రకాలుగా ఆలోచన చేసాం, ఈయన మీద ఆలస్యం చేశాడని చెప్పి. ఆ పైన చూస్తే మీరు ఇంకా చాలా మాటలు అంటారు వాళ్ళు, అదంతా చదివించలేదు కానీ చెప్తున్నా. ఎన్ని అనుకున్నారో వాళ్ళ మనసులో మరియా మార్త, ఈయనకి ఇన్నిసార్లు మేము పరిచర్య చేశామే, ఎంత ప్రార్థన చేశామే, మా తమ్ముడికి అనారోగ్యం రాగానే మనిషిని పంపించామే, అయ్యా రాయ్యా వచ్చి త్వరగా వచ్చి మా తమ్ముడిని లేపయ్యా, మా తమ్మునికి స్వస్థత ఇయ్యయ్యా అని చెప్పి పంపించామే, కానీ ఆలస్యం చేశాడు. చనిపోయాక వచ్చాడంటే అసలు ఎలా ఉంటుంది? చనిపోయాక వచ్చాడు, అసలు న్యాయమా ఇదేమన్నా? ఎన్నిసార్లు అనుకుని ఉంటారో మనం కూడా. బహుశా కొన్ని చేయి దాటిపోయినప్పుడు, కొన్ని మనల్ని దాటిపోయినప్పుడు, మనల్ని బాగా కష్టంలో పడేసినప్పుడు, ఇబ్బందుల్లో పడేసినప్పుడు సహజంగా చాలామంది, మీరే కాదు నేను కూడా, మన అందరినీ కలుపుకోవాలి ఈ విషయంలో. నేను కూడా అనుకొని ఉంటాను, ఏంటి ప్రభువా చేయి దాటిపోయింది కదా, ఇంత ఆలస్యం చేసావేందయ్యా, త్వరగా రా అంటే, త్వరగా రా అంటే ఏంది? వెంటనే కార్యం చెయ్యి. మేము త్వరగా రా అని మేము ప్రార్థన చేస్తుంటే వెంటనే కార్యం చేయమంటే, అంతా అయిపోయిన తర్వాత, చేయి దాటిపోయిన తర్వాత ఆలస్యం చేయబాకు ప్రభు అని మేమంటే ఆలస్యం చేసేసావేందయ్యా అని మనం చాలాసార్లు అనుకొని ఉంటాం. అయితే పరిశుద్ధాత్మదేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. ఆలస్యం జరిగిన అద్భుతం మాత్రం తప్పకుండా జరిగి తీరుద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, త్వరగా రాయ్యా, త్వరగా రా, ఆలస్యం చేయబాకని. ఆలస్యం జరుగుద్ది కొన్ని సందర్భాలు, త్వరగా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేవుడు త్వరగా వచ్చి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదైనా ఒకటి అలా చెప్తారా మీరు? ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యాలు వింటున్నారుగా, ఆయన త్వరగా కార్యం జరిగించిన సందర్భం ఒకటి చెప్తారా? చెప్పరు. రైట్. యేసుక్రీస్తు వారు సేవ చేస్తున్న సమయంలో చాలామంది మనవి వెంటనే విని కార్యం చేశాడు, త్వరగా విని కార్యం చేశాడు. బాగానే చెప్పింది సుజాత. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు దూరంగా ఉండి మన జీవితంలో కార్యం జరిగించాల.
దేవుడు దూరంగా ఉండి మన జీవితంలో కార్యం జరిగించాలి. మనం ప్రార్థన చేయగానే దేవుడు కార్యం జరిగించాలా అని కానీ మనం ఆలోచన చేస్తే, హిజ్కియా అనేటటువంటి ఆయన ప్రార్థన చేయగానే వెంటనే దేవుడు ఏం చేశాడు? హిజ్కియా జీవితంలో వెంటనే కార్యం చేశాడు త్వరగా. అలాగే హిజ్కియా అలాగే ప్రార్థన చేయ, అయ్యా త్వరగా చేయ్యా కార్యం, ఇక అయిపోయింది, నీ ఇల్లు చక్కబెట్టుకొని నువ్వు కాసేపట్లో చనిపోతావు అన్నాడు. అంతే ప్రవక్త వచ్చి ఏమన్నాడు? వెంటనే చనిపోతావు. చనిపోయిన దాకా దేవుడు చూడలా హిజ్కియా జీవితంలో, చనిపోయిన దాకా ఆలస్యం చేయలా. ఇక్కడేమో లాజరు చనిపోయిన దాకా ఆలస్యం చేశాడు. అంటే ఒక అద్భుతం చేద్దాం, కొంతమంది ఉంటారు నా గురించి ఎలా అనుకుంటుంటారు, ఆలస్యం చేశాడు. ఇంకేముంది ఆయన, ఎంత ప్రార్థన చేసుకుంటున్నామో, ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నామో, ఎన్ని సంవత్సరాల నుంచి నమ్ముకున్నాం, ఎంతమంది ఎగతాళి చేసినా మా యేసయ్యే దేవుడు, మా యేసయ్యే దేవుడు, మా యేసయ్యే దేవుడు, ఎంతమంది హేళన చేసినా అబ్బో బైబిల్ పట్టుకొని వెళ్తుంది భక్తి పరురాలు అన్నా కూడా మా యేసయ్యే దేవుడు, మా యేసయ్యే దేవుడు అని చెప్పేసి మేము మందిరానికి వెళ్ళాం, చర్చికి వెళ్ళాం, దేవుని దగ్గరికి వెళ్ళాం, ఎవరు ఎంత ఎగతాళి చేసినా చేసుకొని అని చెప్పేసి వెళ్ళాం. ఆలస్యం చెయ్యనే చేశాడు ఆయన, చెయ్యి దాటిపోయినే పోయింది, కష్టం రానే వచ్చింది, గుంటలో పడనే పడ్డాను, ఎగతాళి మాత్రం నా జీవితంలో జరగనే జరిగింది. ఎందుకు ఆలస్యం చేశాడు? దానికి ఉదాహరణ లాజర్ది చెప్పాను, అద్భుతం జరిగింది. అయితే హిజ్కియా దగ్గరకు వచ్చేటప్పటికే తీరు వేరేలాగుంది. అక్కడ త్వరగా జరిగింది కార్యం. అంటే దేవుడు కొన్ని మార్లు త్వరగా కార్యం జరిగిస్తాడు, కొన్ని మార్లు ఆయన ఆలస్యం చేస్తాడు. దావీదు భక్తుడు ప్రార్థన చేయొచ్చు, ఆ విధంగా మనం కూడా ప్రార్థన చేయొచ్చు. ఏమని? త్వరగా రా ప్రభువా, త్వరగా రా ప్రభువా, ఆలస్యం చేయబాకు ప్రభు అని మనం ప్రార్థన చేయొచ్చు. కానీ కొన్ని మార్లు త్వరగా చేస్తాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, అదేంటంటే త్వరగా చేసినా ఆలస్యం చేసినా అద్భుతం జరుగుద్ది. స్తోత్రం చెప్పు. అది నేను ఈరోజు ప్రాముఖ్యంగా చెప్పాలనుకుంటున్నటువంటి మాట. సింపుల్గా ఏంటి? త్వరగా చేసినా ఆలస్యం చేసిన. ఏమండి సింపుల్గా అంటే సమయం సింపుల్ కానీ మాటలు మాత్రం చాలా విలువైన మాటలు ఇవి. వీటిని మాత్రం మీరు సింపుల్గా తీసుకోవద్దు, చాలా సీరియస్ మాటలు ఇవి. అదేందో తెలుసా? ఆయన త్వరగా చేసినా ఆలస్యం చేసినా అద్భుతం మాత్రం చేస్తాడు మన జీవితంలో. ఎలా అంటే లోకస్తులకు జరగదు, ఇది దేవుని బిడ్డలకు జరిగిద్ది అనుకుంటారు నిన్ను చూసి. స్తోత్రం చెప్పు, నమ్మితే గడిగ చెప్పు హల్లెలూయా. నోటి మీద చెయ్యేసుకుంటారు నిన్ను చూసి, ఇంకా అద్భుతం జరిగిందిరా, వాళ్ళ దేవుడు గొప్ప దేవుడురా అనుకుంటారు. అలా చేస్తాడు ఆయన అద్భుతం. కొన్నిసార్లు త్వరగా చేస్తాడు, కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. కానీ అద్భుతం మాత్రం కామన్, త్వరగా చేసిన ఆలస్యం చేసిన. హిజ్కియా జీవితంలో త్వరగా చేశాడు. చచ్చిపోతావు ఇంకా సేపట్లో, ఇల్లు చక్కబెట్టుకని చెప్పాడు ప్రవక్త వచ్చి. దేవుడే చెప్పాడు లేండి ప్రవక్తకి, వెళ్ళి చెప్పు హిజ్కియాకని. ఇంకా సేపులో చచ్చిపోతానంటే ఎట్టుంటుంది చెప్పండి? ఈ ఇల్లు చక్కబెట్టుకునేది రెడీ 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 అయిపోయింది నా పని. కూతుళ్ళని పిలిచి, కొడుకులను పిలిచి, పని వాళ్ళని పిలిచారా, నాయన అయిపోయిందిరా ఇంకా సేపట్లో వెళ్ళిపోతానంటే దేవుడు చెప్పాడు, ఇంకేముంది అవుట్ అని చెప్పి మనవరాల కలిసి నీళ్ళు పోయమ్మా నా గొంతులో, అంతే కదండి. మనవడా నాకు ఇష్టమైనది రే, స్వీట్ తీసుకొచ్చి పెట్టరా, ఏదన్నా బిర్యానీ తీసుకొచ్చి పెట్టరా, చేపల కూర తీసుకొచ్చి పెట్టరా, తింటాను, ఎందుకంటే కాసేపట్లో అయిపోతానంట దీన్ని నేను. ప్రవక్త వచ్చి చెబుతున్నాడు, అవుట్ నా పని. ఇది కదా పరిస్థితి. కానీ హిజ్కియా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా నీ చిత్తమైతే నేను నీకు ఇష్టమైన వ్యక్తిగా జీవించాను, నేను ఎలా నడుచుకున్నానో నీకు తెలుసు, నేను యథార్థంగా ప్రవర్తించాను, ఒక్క 15 సంవత్సరాల ఆయుష్ను పెంచు నాకు. దేవునికి స్తోత్రం. నా ఆయుష్ను పెంచయ్యా, నేను ప్రార్థన చేసుకుంటున్నానయ్యా. దేవుడు ఆలస్యం చేయలా. ఆ మనవి విని త్వరగా అలా వెళ్ళాడంట బయటికి. ఆ రాజు ఉండేటటువంటి ఆ ప్రాంతాన్ని విడిచి ప్రవక్త అలా బయటికి వెళ్ళాడంట. దేవుడు ఆ ప్రవక్తతో చెప్పాడంట వెంటనే, నేను చంపదలుచుకోవట్లేదు హిజ్కియా అని. యెషయా ప్రవక్త, యెషయా నువ్వు వెళ్ళి మళ్ళీ చెప్పు రాజుకి, నేను త్వరగా నీ జీవితంలో కార్యం చేస్తున్నాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తున్నా, పో సింహాసనం వెళ్ళుకోపో అన్నాడు. దేవునికి స్తోత్రం. వెంటనే వచ్చి, అదేంది ప్రభువా ఇప్పుడే కదయ్యా నువ్వు చెప్పిందంటే,
నేను అంతే త్వరగా చేస్తున్నా, కొన్ని నేను త్వరగా చేస్తా, కొన్ని నేను ఆలస్యం చేయను, కొన్ని త్వరగా చేస్తా. యెషయా వచ్చి చెప్తాడు, వెంటనే కార్యం జరిగింది, 15 సంవత్సరాల ఆయుష్ వచ్చింది ఆయనకి. పెద్దలు ఏమంటారంటే రాచపుండు అంటారు. ఆయనకి 2 నరాల మధ్య, 2 ఎముకల మధ్య భయంకరమైనటువంటి పుండు లాంటిది వచ్చింది హిజ్కియా రాజుకి. అలా పెట్టాడు దేవుడు, అది తగ్గింది. ఒక మందు తీసుకొచ్చి వేయటం, దేవుడే మార్గాలు ఆ విధంగా చూపించటం, వెంటనే అతనికి స్వస్థత రావటం, ఆరోగ్యం రావటం, 15 సంవత్సరాలు అతను ఇంకా జీవించటం, పరిపాలన చేయటం జరిగింది. రాజు హిజ్కియా రాజు జీవితంలో జరిగింది ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి అక్కడ త్వరగా జరిగింది, ఇక్కడ ఆలస్యం జరిగింది. కొన్ని త్వరగా జరిగిద్ది, కొన్ని ఆలస్యం జరుగుతాయి. కాబట్టి మీ జీవితాల్లో కూడా కొన్ని త్వరగా జరగవచ్చు, చాలా సందర్భాల్లో ఆలస్యం కావచ్చు. మనం పిలవచ్చు, దేవా త్వరగా రా, త్వరగా రా, త్వరగా రా అని. ఆలస్యం చేయబాక, త్వరగా రా, ఆలస్యం చేయబాక, త్వరగా రా అని మనం పిలవచ్చు. కానీ కొన్నిసార్లు త్వరగా జరగవచ్చు, ఆలస్యం జరగదు. ఎంతమందికి అర్థమైంది? ఎంతకంటే ఇంకా అర్థం కాకపోవటానికి ఏముంది చెప్పండి? ఎంతకంటే అర్థం కాకపోవటానికి ఏముంది? ఏదో కొన్ని మీ జీవితాల్లో ఆలస్యం జరుగుతున్నప్పుడు, మీ మీదకి కష్టం వచ్చి పడుతున్నప్పుడు, ఆ కష్టం ప్రాణం పోయేంతగా ఉన్నప్పుడు, కీడు చేసేవారే మీ చుట్టూ ఉన్నప్పుడు, అహహహా అని హేళన జరుగుతున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు మీ చుట్టూ ఆలస్యం జరుగుతూ ఉంటే, మీ ప్రార్థన సఫలం కాకుండా ఉంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, అద్భుతం మాత్రం కామన్గా జరిగిద్ది. నా దేవుడు తప్పకుండా చేస్తాడు. ఆ అద్భుతం అనేక మంది నోటిని చెయ్యి వేసుకునేటట్టు, నోటి మీద చెయ్యి వేసుకునేటట్టు ఉంటుంది. అది ఒక రోజు వస్తుంది, నేను చూస్తాను అనే నమ్మకంతో వెళ్ళండి. దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలా మీరు కానీ ధ్యానం చేస్తే బైబిల్లో చాలామంది ఉన్నారు త్వరగా జరిగించిన. ఇందాక సుజాత చెప్పినట్టుగా యేసయ్య చాలా త్వరగా జరిగించాడు కొంతమంది జీవితాల్లో, ఆయన మనవి చేసుకోగానే జరిగించాడు. కాబట్టి త్వరగా జరిగిన వాళ్ళవి ఉన్నాయి, ఆలస్యము జరిగిన వాళ్ళవి ఉన్నాయి. అబ్రహాము ఎంత ప్రార్థన చేశాడు, పిల్లలో 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 పిల్లలో. 25 సంవత్సరాల దాకా ఇవ్వలా. ఎంతమంది హేళన చేశారు ఆయన్ని, ఆయన భార్యని. ఆహాహాహా, మీ దేవుడు పిలిచాడు అన్నారు, ఇదిగో అక్కడి నుంచి వచ్చారంట, మళ్ళా ఇక్కడ గుడారాలు వేసుకొని ప్రార్థన చేసుకుంటున్నారు, బలిపీఠాలు కడుతున్నారు. అబ్రహాము జీవిస్తున్న కాలంలోనే దేవునికి ప్రార్థన చేయటం ఎక్కువైందంటండి. అందుకనే మీరు బైబిల్లో చూస్తే అబ్రహాము దాకా ప్రార్థన అనే మాట మీకు కనపడదు, ఒక్కసారే కనపడుద్ది. మీరు ఇంటికి వెళ్ళి తిరగేసుకోండి కావాలంటే. అబ్రహాము దగ్గర నుంచి ప్రార్థన అనే మాట ఎక్కువ సార్లు కనపడుద్ది. అబ్రహాము చరిత్రలోనే 4 సార్లు ప్రార్థన అనే మాట కనపడుద్ది. నేను ధ్యానం చేశాను, ఇప్పుడు చూపించాలంటే టైం చాలదులే. అబ్రహాం జీవితంలోనే 4 సార్లు ప్రార్థన అనే మాట. అంతగా ప్రార్థన చేశాడు అబ్రహాము. అయ్యా నాకు పిల్లల కోసం వచ్చా, పిల్లలు లేరు, నువ్వేమో ఆలస్యం చేస్తున్నావు, చేయబాక. ఏమో 1 సంవత్సరమా 2 సంవత్సరాలా? ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. ఏంటి ప్రభువా 25 సంవత్సరాలు ఎవరన్నా ఆగుతారా పిల్లల కోసం? అప్పటికే నాకేమో 100 సంవత్సరాలు, మా ఆవిడకేమో 90 సంవత్సరాలు, శారమ్మకి. ఏంది ప్రభువా అని ప్రార్థన చేశాడు. కానీ ఆలస్యం చేసుకుంటూ వచ్చాడు. అద్భుతం జరిగిందా లేదా? మరి చెప్పరే? అద్భుతంగా జరిగింది. అద్భుతం కూడా దేవునికి స్తోత్రం. 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకి నవ్వు కలుగు చేసే విధంగా ఇస్సాకు పుట్టాడు. అందుకే ఇస్సాకు అని పేరు పెట్టుకున్నాడు. ఇస్సాకు అంటే ఏందో తెలుసు అర్థం? నవ్వు. 25 సంవత్సరాలు ఏడ్చాడు అబ్రహాం పిల్లల కోసం. నవ్వు లేదు మొఖాన, ఎలుగు లేదు మొఖాన, ఏడిపే. అక్కడ బిడ్డ పుట్టగానే అప్పుడు ఎలిగిపోయింది ముఖం, అబ్రహాం ముఖం, శారమ్మ ముఖం. 100 సంవత్సరాల వయసులో మాకు బిడ్డ అని. అందుకని నవ్వు అని పెట్టుకున్నారు. పేరే నవ్వు. నవ్వు అంటే ఇస్సాకు అంటే నవ్వు అర్థం. అది దేవునికి స్తోత్రం. కాబట్టి ఆలస్యం జరిగిన అద్భుతం అయితే జరిగిందా లేదా? అది త్వరగా జరిగిన అద్భుతం చేస్తాడు, ఆలస్యం జరిగిన అద్భుతం చేస్తాడు. కాబట్టి ప్రభునంతులారా మీకు తెలియజేస్తున్న విషయం ఇట్లా చాలామందిని చెప్పొచ్చులే. నేను ఉదాహరణగా ఈ 2-3 ఎందుకు చెప్పానంటే, కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో ఆలస్యం జరుగుతూ ఉంటుంది, కానీ అద్భుతం మాత్రం
తప్పదు. ఆ అద్భుతం ఎలా ఉంటుందంటే, లోకంలో ఉండే వాళ్ళకి కామన్గా అట్లా జరిగిపోతూ ఉంటాయి. కానీ మన జీవితాల్లో జరిగే అద్భుతాలు అద్భుతంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. అందరూ ఆశ్చర్యపడే విధంగా ఉంటాయి. ఆ విధంగా అద్భుతం చేస్తాడు, ఆలస్యం జరిగినా కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి.